ఆదర్శాలను బోధించేవాళ్లు కొంతమంది, ఆదర్శాల ముసుగులో స్వలాభం కోసం పాకులాడేవారు మరికొంతమంది. ఆదర్శాలు బోధించేవారిలో చాలామంది ఆచరించరన్నది జగమెరిగిన సత్యం. కానీ ఇటువంటి వారికి భిన్నంగా కొంతమంది వ్యక్తులు ఉంటారు. వారు ఎల్లవేళలా అతి సామాన్యంగా మన మధ్యనే జీవిస్తుంటారు. కానీ వీరు అసామాన్యమైన పనులు చేస్తుంటారు. వీరికి తెలిసిందల్లా ఇతరులకు సహాయపడటం మాత్రమే. ఇటువంటి ఆదర్శనీయుల గురించి తెలియచేయడానికి చేసే చిరు ప్రయత్నమే ఈ లఘు చిత్రం. ఈయన పేరు రామకృష్ణ. గత 20 ఏళ్లుగా ఇదే గుడి దగ్గర భక్తుల పాదరక్షలు సంరక్షిస్తూ వారు సంతోషంతో ఇచ్చే కొద్దిపాటి సొమ్ముతో తన జీవితం వెళ్లదీస్తున్నాడు. ఇతని పక్కన ఉన్నవారు కూడా ఇదే విధంగా తమ జీవనాలు వెళ్లదీస్తున్నారు. కానీ మిగిలిన వారికి రామకృష్ణకు చాలా తేడా ఉంది. అదేమిటో తెలుసుకుందామా? 25 సంవత్సరాల క్రితం విధివశాత్తు రామకృష్ణ ఒక ప్రమాదంలో కాలు పోగొట్టుకోవడం వల్ల ఉపాధి కోల్పోయి బంధువులను వెతుక్కుంటూ హైదరాబాదు చేరాడు. హార్బర్లో పని చేసినాక ఉన్నప్పుడు అక్కడ ఈ యాక్సిడెంట్ జరిగింది. నాకు దాంట్లో కాలు పోయింది. కాలు పోయినాక ఎవరు లేదు, ఏమి హెల్ప్ చేయవాళ్ళు ఎవరు లేదు. సరే మన పుట్టిన ఊరు ఇదే కదా, ఇక్కడ వచ్చి చూస్తామని ఇట్లకి వచ్చిన. ఇక్కడికి వస్తే నా రిలేటివ్స్ ఎవరు దొరకలేదు నాకు. ఈ సికింద్రాబాద్ వచ్చేటప్పుడు ఈ గణేష్ గుడి దగ్గర వచ్చి కూర్చున్నాం. ఇలా ఒంటరిగా మిగిలిన రామకృష్ణ గణేష్ ఆలయం దగ్గర చెప్పుల సంరక్షణ వల్ల రోజుకు 150 నుండి 200 రూపాయలు సంపాదిస్తాడు. ఒంటరివాడైన రామకృష్ణ ఈ డబ్బుని ఏం చేస్తాడు? ఇక్కడ పబ్లిక్ వస్తారు కదా, వాళ్ళు చెప్పలు ఇచ్చిపోతారు, పైసలు ఇస్తారు. దాంట్లో పైసలు దొరికితే నాకు వేరే అలవాటం ఏం లేదు. అది అన్నంకి ఖర్చు పెడుతున్నాం, వేరే ఛాయ్ తాగుతాం అంతేగాని వేరే పైసలన్నీ ఈ అనాథ పిల్లలకే ఇస్తున్నాను నేను. ఇక్కడ పక్కనే నింబోలి అడ్డాల ఒక ఆశ్రమం అనాథ పిల్లల స్కూల్ ఉన్నది. వాళ్ళకు ఒక 15,000 ఇచ్చి ఉన్నాను. మళ్ళీ ఇంకా ఒక హ్యాండిక్యాప్ స్కూల్ తమిళనాడులో ఉన్నది, అక్కడ వాళ్ళకు ఒక 20,000 ఇచ్చి ఉన్నాను. ఇట్లా కొద్ది 5,000 20,000 అంటే 10,000 ఇట్లా మొత్తం టోటల్ ఒక 50,000-60,000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. ఒక జాగాలో గుడి కట్టడానికి ఒక 10,000 ఇచ్చిన, ఇంకా ఒక గుడి కట్టడానికి 5,000 ఇచ్చిన. ఇట్లా మొత్తం ఒక 50,000-60,000 రూపాయలు దానాలు చేసి ఉన్నా అంతే. తనలాంటి ఆపన్నులు ప్రపంచంలో అనేక మంది ఉన్నారని గ్రహించిన రామకృష్ణ గొప్ప మనసుతో తనకు వచ్చే ఆదాయం నుండి దాన ధర్మాలు చేయటం ఆదర్శప్రాయం. గొప్ప పనులు చేయటానికి గొప్ప వ్యక్తులు కానవసరం లేదని, మానవత్వం ఉంటే చాలని నిరూపిస్తున్నాడు మన రామకృష్ణ. ధనమూలం మిదం జగత్ అన్నారు పెద్దలు. ఆర్థిక సంబంధాలే మానవ సంబంధాలను శాసిస్తున్న రోజులివి. ఇలాంటి కాలంలో స్వలాభాపేక్ష లేకుండా తన చుట్టుపక్కల వారికి ఔదార్యంతో సేవ చేస్తున్న వ్యక్తులు అరుదుగా ఉంటారు. అటువంటి వ్యక్తుల కోవలో నిసార్ తొలి వరుసలో నిలుస్తాడు. హైదరాబాద్ అమీర్పేట్లోని ధరంకరణ్ వీధిలో నిసార్ ఒక చిన్న కూరగాయల వ్యాపారి. కూరగాయల వ్యాపారే కదా అని తీసిపారేయకండి. గత 20 ఏళ్లుగా తూకం లేకుండా కూరగాయలు అమ్మడమే నిసార్ ప్రత్యేకత. తూకం లేకుండా అమ్మకాలేమిటని సంశయిస్తున్నారా? రండి తెలుసుకుందాం. తూకం వికం ఆయనకే తెలుసు, మనకు తెలియదు. ఆయన ఏ తూకం ఉంటే ఆ తూకంలో ఇచ్చేస్తాడు. ఆయన కరెక్ట్. 1/4 కిలో అయితే అంటే 1/4 కిలో, చేతిలోనే 1/4 కిలో, ½ కిలో అయితే అంటే ½ కిలో, కిలో అయితే అంటే కిలో, బరాబర్ చేయి అయినది వెయిట్ అనుకోవాలి. 8 సంవత్సరం ఉన్నప్పుడు వచ్చినాం, అప్పుడు సని ఇక్కడ ఉంటున్నాం. నా తూకం ఇయ్యను, అట్లానే ఇస్తాను, చేత్తోనే పెడతా. ఎంత అంటే వాళ్ళు ఇచ్చిపోతారు, అడగరు, అడగరు. ఎంత తీసుకున్నావు ఏం ధర అనుకుని గిరాకులు కూడా అడగరు. పైసలు ఎంత అయితే అంత ఇచ్చేస్తారు, వెళ్ళిపోతారు. మాకు ఎంత మిగులుతుంది అంతేనే. తూకం లేకుండా ఎవరైనా కొంటారా అన్న సందేహం వస్తోంది కదా. మనిషిని చూసి ఆయన ఆయన భగవంతుని ఇది చేసి ఆయన ధర్మంగా చేస్తున్నాడు. మార్కెట్ కంటేను అది ఒకటి చెప్తానండి. నిస్సార్ సంసారం కూడా పెద్దదే. 6 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. అయినా సరే తన స్వార్థం చూసుకోకుండా చుట్టుపక్కల వారి సంతోషమే తన సంతోషంగా భావిస్తూ వ్యాపారం చేయడం
నిస్సార్ ప్రత్యేకత. अच्छा माल रहता, सस्ता ही देता, रीजनेबल भी नहीं बोलूँगी, सस्ता ही बंदा देता है. पता नहीं क्या प्रॉफिट करता, क्या कमाता, क्या खाता, कैसे बच्चों को पालता, उनको मालूम. ईमानदारी से, ईमानदारी वर्ड कम होता है ऐसे आदमियों के लिए. ये देने में खुशी लग रही बोल के दे रहा हूँ मैं. रहूँगा किसी का हम नहीं सोचते, हमारा हम सोचते. कोई कुछ भी कर लेना, अपना अपन जो चल रहा बस है बोल कर में खुश रहते हैं. చిల్లర వ్యాపార రంగంలో కూడా బహుళజాతి సంస్థలు ప్రవేశించి వినియోగదారులకు చివరి మిల్లీగ్రామ్ వరకు కూడా తూకం వేసి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్న ఈ తరుణంలో పెద్దగా లాభాపేక్ష లేకుండా వినియోగదారులకు సంతృప్తికరంగా సేవలందిస్తున్న నిస్సార్ త్యాగము అనిర్వచనీయమైనది.